జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని గట్టు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పరిశీలించడానికి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వచ్చిన మంత్రులకు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గట్టు ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా వరుసగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా పనిచేసి జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత వీలైతే అంత పనులను చేపట్టి పూర్తి చేయించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామన్నారు. మొట్టమొదటిగా కృష్ణా ఎంటర్ అయితే తెలంగాణలో జిల్లాలు ఇక్కడి నుంచి ఈ యొక్క గద్వాల జిల్లా నుంచి గద్వాల ప్రాంతం చూస్తాం. మనకు వాస్తవంగా ఒరిజినల్గా 18 TMs దీన్ని మనకు అలాట్మెంట్ ఉంది. కానీ ఏ రోజు కూడా మనకి ఇప్పటి కూడా 6 TMs కంటే ఇక్కడ వర్గ పరిస్థితి లేదు. రెండవది ఈ యొక్క జూరాల రిజర్వాయర్ పైన కృష్ణా ఆధారపడ్డది. జూరాల 1,00,000 ఎకరాలు, 1,02,000 ఎకరాలు, నెట్టెంపాడు 2,00,000 ఎకరాలు, భీమా 1,00,000 ఎకరాలు, 4,00,000 ఎకరాలు. సో ఈ 4,00,000 ఎకరాలకు 6 TS తోటి పరివాహపు కృష్ణా నదీ జలాల వారిది మా హార్డ్లీ అంటే వర్షాకాలంలో 2 నెలల కంటే ఎక్కువ రాదు. అది కూడా సక్రమంగా బాధ్యత. సో ఈ పరిస్థితుల్లో మనం కేవలం 6-7 TS తోటి ఈ 4,00,000 ఎకరాలకు నీరు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వేరే ఆప్షన్ కూడా లేదు. కాబట్టి ఇక్కడ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ కెపాసిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ చాలా తక్కువ వస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ 15 నుంచి 20 TS రిజర్వాయర్ కట్టగలిగితే ఒకటి దీని ద్వారా జూరాల ఆయకట్టు వరకు వస్తుంది, నెట్టెంపాడుకు వస్తుంది, గట్టుకు వస్తుంది, దీంతో పాటుగా అలంపూర్ కూడా వరకు వస్తుంది. దాంతో పాటుగా జూరాల ఆయకట్టుకు వస్తుంది, ఈవెన్ భీమా కూడా వస్తుంది. సార్కి ప్రత్యేకంగా వారికి అదేవిధంగా గౌరవనీయులైన భాస్కర్ గారికి ఉంది. దీన్ని ఎన్హాన్స్మెంట్ చేయండి అని కూడా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మొత్తం కూడా మన కరువు కాటకాలకు నిలయం అవుతుంది. మనం ఫ్రెండ్లీగా ఉంటే కర్ణాటక ప్రియ మిత్రులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు మల్లుగవి గారు, రాష్ట్ర పెద్దలు డాక్టర్ చిన్న, రాష్ట్రంలో సీనియర్ IAS అధికారి, రాష్ట్రంలో ఆర్థిక శాఖకి హెడ్, మరి వారే చెప్తున్నారు గద్వాల్లో చాలా ఏళ్ళ కింద పనిచేసినది రామకృష్ణారావు గారు, ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు, ఇరిగేషన్ EEC అనిల్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మరి అందరికి కూడా డాష్ మీద అందరికి కూడా పేరు మీద ఇది నాకు చాలా సుదీర్ఘ సంబంధం ఉంది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా వరుసగా ఎన్నికైన వ్యక్తిని. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి ఉంటే, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో కూడా